హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవపెట్టిన అరటికాయ కూర చేసుకుందాం. అరటికాయ ఆవపెట్టిన కూరకి ముందుగా 2 అరటికాయలు శుభ్రంగా చెక్కు తీసి ఇలా ముక్కలుగా తరుక్కుని ఉప్పు నీళ్ళలో వేసించుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ముక్కలేసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందామండి. కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకుందామండి ముక్కలు. ఇవి కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న 2 అరటికాయలండి ముక్కలు. 3 విజిల్స్ రానిచ్చాను ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించి భాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్నర నూనె ఆయిల్ వేసి వేడయ్యాక పోపు గింజలు, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు వేసి వేయించుకొని జీలకర్ర వేసి కొద్దిగా కొద్దిగా 2 ఎండుమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేయించుకుందాం. ఇంగు వేసి బాగా కలిపి వేగిన తర్వాత ఉడికించిన ముక్కలు వేద్దాం. పసుపు ఉప్పు వేసి ఉడికించిన ముక్కలు వేసుకొని బాగా కలిపి ఒక 3 నిమిషాలు, ఉడికినవి కాబట్టి ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకొని చింతపండు రసం పోసి కొద్దిగా నీళ్లు పోద్దాం. కొద్దిగా గట్టిగా అనిపిస్తే నీళ్లు పోసుకొని ఇంకా 2 నిమిషాలు ఉడికించుకొని, ఇందాక ఉప్పు వేసాం కాబట్టి నేను కొద్దిగానే ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, మళ్ళీ కారం వేయట్లేదు, అవే సరిపోతాయి. ఇందాక వేసిన పచ్చిమిరపకాయలు అవి సరిపోతాయి. చల్లారిన తర్వాత ఆవపొడి 1 చెంచా సుమారు ఆవపొడి వేసి కలుపుకుందాం. ఇంతేనండి, ఆవపెట్టిన అరటికాయ కూర తయారైంది. ఇది ట్రెడిషనల్ వంట అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.